హాయ్ అండి. ఈ పొట్లకాయ చూడండి నా అంత పొడవుంది. అందుకనే దీన్ని విత్తనానికని ఉంచుకున్నాను. అలాగే కొన్ని జామ పళ్ళు, బీరకాయలు, కాకరకాయలు ఉన్నాయి. వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. నిన్న వర్షం కారణంగా ఏమీ కొయ్యడం అయితే చేయలేదు. ఈరోజు బీరకాయలు, కాకరకాయలు కట్ చేసుకుని టెర్రస్ గార్డెన్ పైకెళ్దాము. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈ వీడియోస్ అన్నీ కూడా మన వాళ్ళే కాకుండా చెన్నైలో ఉన్న మా మరదలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారండి. వాళ్ళకి తెలుగు రాదు. వాళ్ళకి మనం మాట్లాడిన భాష అర్థం కాక మా మరదలని అడుగుతున్నారు. కాబట్టి నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో అదే విషయాన్ని మా మరదలు తమిళ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఈ వీడియోని చూడండి చివరిదాకా స్కిప్ చేయకుండా. ஹலோ ஃப்ரெண்ட்ஸ், நேற்று கார்டன் வீடியோ பார்த்தவங்க எல்லாருமே கேட்டிருந்தீங்க தெலுங்கில் பேசினால எங்களுக்கு கொஞ்சம் தமிழ் புரியலன்னு என் ஃப்ரெண்ட்ஸ் நிறைய பேர் கேட்டிருந்தாங்க. தமிழ் எக்ஸ்பிளைன் பண்ணால் நல்லாயிருக்கும்ன்ட்டு. ஸோ அவங்களுக்காக நாங்கள் இன்றைக்கி தமிழில் கூட எடுக்கலான்னு கொஞ்சம் முடிவெடுத்தோம். இது வந்து என் அண்ணியும் நானும் சேர்ந்து பண்ணுற யூடியூப் சேனல். அவங்களுக்கு சின்ன வயசுலேருந்தே கார்டன்னா ரொம்ப பிடிக்கும். ஸோ எல்லாமே அவங்க மொட்டை மாடியிலே வெஜிடபிள்ஸில் ரெடி பண்ணலாட்ட ட்ரை பண்ண. புடலங்காய் பார்த்திங்களா, அவங்க ஹைட்டில் எவ்வளோ பெருசாக வளர்ந்துருக்கு. புடலங்காய், பாவக்காய், பீரக்காய் இதெல்லாம் நாங்கள் கட் பண்ணலான்ட்டு மேலே இருந்தோம். நேற்றெல்லாம் செம்ம மழை அங்கே. நாங்கள் கார்டன் பக்கமே போகல நேற்று, டெரஸ் கார்டன் பக்கம். ஸோ இன்றைக்கி எல்லாமே கட் பண்ணலான்ட்டு மேலே ஏறி வந்திருக்கோம். இந்த వీడియో ఫుల్గా స్కిప్ பண்ணாமல் పారుங்கள். ఇదండి సంగతి. ఈరోజు గార్డెన్ అంతా చాలా కూల్గా వర్షంతో చాలా బాగుంది. ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ ఒకటి వచ్చిందండి. డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్ చేసుకున్నాను. అలాగే వాక్కాయ మొక్కకు కూడా ఇది సెకండ్ టైం వాక్కాయలు రావడం. ఒక 7-8 కాయల వరకు వాక్కాయలు వచ్చాయండి. ఇదే ఫస్ట్ టైం. అలా చెట్టుని వాక్కాయలు చూస్తుంటే చాలా అందంగా ఉంది. కొయ్యడం అయితే చాలా సంతోషం అనిపించింది. అలాగే కొన్ని వంకాయలు, కాకరకాయలు, బీరకాయలు అన్నీ కొద్దిగా ఉంటే అన్నీ కట్ చేసుకున్నామండి. క్లైమేట్ అయితే చాలా బాగుంది. అలాగే ఈరోజు వీడియోలో మేమిద్దరం మాట్లాడడం కూడా కొంచెం మీకు కొంత వింతగా అనిపించవచ్చు, కానీ ప్లీజ్ అర్థం చేసుకోండి. అలాగే మేము ఏ రకంగా అయితే వీడియోస్ చేస్తే బాగుంటుందో, ఏ రకంగా మీకు అర్థమవుతుందో అడిగితే తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. இன்றைக்கி எங்கள் அண்ணி நானும் பேசிகிட்டு இருந்தோம். கார்டன்லாம் பார்க்கவே சூப்பராக இருக்குது. மழை பெஞ்சனால செடியெலாம் பச்சை பசேல்னு அழகாக இருக்குல்ல பார்க்கவே, அப்படி சொல்லிட்டு இருந்தாங்க. செடியில் இன்னொன்று புதுசாக இன்றைக்கி கலாக்காய் கூட புதுசாக பார்த்தோம். இன்றைக்கி நாங்கள் பார்க்கவே பிங்கிஷாக அது அழகாக இருந்துச்சு. சூப்பராக இருக்காண்டி நான் கூட சொல்லிட்டு இருந்தேன். அது நம்ம பருப்பில் கூட போட்டு சேர்ந்து கடையல் மாதிரி செஞ்சு சாப்பிட்லாம். புளிப்பாக டேஸ்ட்டாக இருக்கும். நீங்கள் கூட வீட்டில் ட்ரை பண்ணி பாருங்கள். செடியில் கூட நிறைய கம்பளி பூச்சி பிடிக்கிறதுனால ஒரு டிப்ஸ் சொல்லிட்டு இருந்தாங்க அவங்க. ஒன்றும் இல்லை, நீம் ஆயிலில் கொஞ்சம் அதில் ஷாம்பு வாட்டரில் மிக்ஸ் பண்ணி ஸ்ப்ரே பண்ணால் உங்களுக்கு அந்த மாதிரி கம்பளி பூச்சி பிடிக்காமல் இருக்கும் செடியில். మీరు ఇంకా ఏమైనా మొక్కలు అవి నాటుకోవాలన్నా ఇదే మంచి టైం అండి. మీరు నారు పోసుకోవాలన్నా, మొక్కలు పెట్టుకోవాలన్నా కూడా ఇలా వర్షం వచ్చినప్పుడు పెట్టుకుంటే కొంచెం తొందరగా వస్తాయి. ఈ వర్షాకాలం అంతా కూడా మనం వర్షం వచ్చినప్పుడు కుండీల్లో వాటర్ నిలవ లేకుండా చూసుకోవాలండి. ఒకవేళ అలా ఉన్నట్టయితే మొక్క యొక్క వేరు కుళ్ళిపోద్ది. అలాగే ఆ వాటర్ నిల్వ ఉండడం వల్ల మనకి టెర్రస్ గార్డెన్ మీద పెంచుకునే వాళ్ళకైతే ఆ వెయిట్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం మధ్యన వర్షం వచ్చినప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి. అలా చేసుకోవడం వల్ల టెర్రస్ గార్డెన్కి మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. కొత్తగా గార్డెన్ చేయాలని అనుకునే వాళ్ళు, మొక్కలు ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక ఫ్రూట్స్ మొక్కలైతే కనుక గ్రాఫ్టెడ్ మొక్కలే తీసుకోండి. ఎందుకంటే అది తొందరగా ఈల్డ్ అనేది వస్తుంది. మనం ఏదో బయట 20 రూపీస్కి 30 రూపీస్కి వస్తున్నాయి కదా అని తీసుకుంటే అవి ఈల్డ్ అయితే సరిగా ఉండవు. కాయలు కాయడం కూడా బాగా లేట్ అవుతుంది. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా కొమ్మలు నాటితే వెంటనే కాయలు వచ్చేస్తాయని నన్ను చాలామంది అడిగారండి. డ్రాగన్ ఫ్రూటు మనం తీసుకున్న గ్రాఫ్టెడ్ మొక్క నుంచి అయితే కనుక 6 నెలలు ఖచ్చితంగా టైం పడుద్దండి గ్రాఫ్టెడ్ మొక్క నుంచి కాయ తీసుకోవడానికి. కాబట్టి ఎవరన్నా ఒకవేళ మనకి డ్రాగన్ ఫ్రూట్ నాటుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా 6 నెలలకి కంపల్సరీ 1-2 కాయలు తప్పకుండా వస్తాయి. 1 ఇయర్ అయ్యేసరికి మాత్రం ఒక 10-12 కాయలను అయితే తీసుకోవచ్చు. అది మనం ఇచ్చే పోషకాలను బట్టి ఉంటుంది. పోషకాలంటే వేరే ఏదో కాదు, మనం కిచెన్లో వాడే వేస్ట్ అది ఉంటుంది కదండి, అదొక బకెట్లో వేసుకొని దాంట్లోకి వచ్చే వాటర్ని మధ్యన వేసుకుంటూ ఉంటే
దానివల్ల కొంచెం ఎక్కువ ఈల్డ్ తీసుకుంటూ ఉంటాం. అలా కూడా చాలామంది ఆ చెత్త ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళి మొక్క మొదలు వేసేస్తారండి. అలా వేయడం వల్ల ఆ మొక్క మొదలు పురుగులు అవి వస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి అలా వర్షాకాలంలో వేయకూడదు. ఓన్లీ వేసవికాలంలో మాత్రమే అలా మన కూరగాయల చెత్త అది డైరెక్ట్‌గా వేయొచ్చు. వర్షాకాలంలో వేయడం వల్ల ఎన్నో విధాల పురుగులు అవి మొక్క మొదలు చేరడం అయితే జరుగుతుంది. వంకాయ మొక్కలకి ఎక్కువగా తెల్ల పేను పడతా ఉంటుందండి. దాన్నే పేనుబంక అని కూడా అంటారు. అది ఒక ఆకు 2 ఆకులతో స్టార్ట్ అవుతుంది. మొత్తం మొక్క అంతా కూడా ఆ చీడపీడతో మొత్తం నాశనం చేసేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలా వర్షాకాలంలో అయితే మనం వర్షం లేనప్పుడు పుల్లటి మజ్జిగ స్ప్రే చేసినట్టయితే కనుక కొంచెం ఇంగువ వేసి ఆ పేనుబంక అనేది మొత్తం క్లియర్గా పోతుందండి. அவங்க என்ன சொல்கிறாங்கன்னா, இந்த மழை காலத்தில் வந்து நிறைய செடி நாட்டும் போது அது சூப்பராக வளரும், சீக்கிரமாக வளரும் எதுவாக இருந்தாலும். அதே மாதிரி தண்ணி தேங்காமல் இருக்கணும். அது கூட நம்ம அப்பப்போ செக் பண்ணிகிட்டு இருக்கணும். இல்லைன்னா நிறைய புழு அந்த மாதிரிலாம் பிடிச்சிடும். அதே மாதிரி செடி நல்லா வளர்கிறதுக்கு இன்னொரு டிப்ஸ் கூட சொல்லிட்டு இருந்தாங்க அவங்க. மோர் இருக்குல்ல, மோர் நல்லா புளிச்ச மோர் கூட ஒரு வாட்டரில் லைட்டாக மிக்ஸ் பண்ணி ஸ்ப்ரே பண்ணால் கூட அது கூட கொஞ்சம் பிளான்ட்ஸ்க்கு ஒரு க்ரோ ஆகிறதுக்கு கொஞ்சம் ஈஸியாக இருக்கும். அந்த மாதிரி நிறைய ட்ரை பண்ணி பார்க்க சொல்லிட்டு இருந்தாங்க என்கிட்ட. நிறையா அதான் பேசிகிட்டு இருந்தாங்க. క్రిందున్న పచ్చిమిరపకాయలను కూడా హార్వెస్ట్ చేసుకున్నానండి. అదేంటి మరి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే స్కిప్ చేయకుండా చూసుంటారని అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ను టచ్ చేయండి. ఏదైనా మాట్లాడాలనుకుంటే కామెంట్ చేయండి.